అందరికీ నమస్తే అండి. నారాయణ, శ్రీ చైతన్య ఈ రెండు కార్పొరేట్ కాలేజీల్లో సగటున యావరేజ్గా నెలకి 2 విద్యార్థులు చచ్చిపోతున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ విషయం కొన్ని బయటకు వస్తాయి, కొన్ని బయటకు రావు. నా చిన్నప్పటి నుంచి ఈ వార్తలు నేను చదువుతూనే ఉన్నా. నాకు వయసు లోకజ్ఞానం తెలిసినప్పటి నుంచి ఈ కార్పొరేట్ కాలేజీల ఆవిర్భావం నుంచి ఇవి జరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర, ప్రతి నెల ఒక 2-3 ఘటనలు ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఒక వీడియో బాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మీరు పక్కన సీసీటీవీ ఫుటేజ్ చూడండి, మీరు ఆ పక్కన అది చూడొచ్చు. సత్యసాయి జిల్లా రామాపురం గ్రామానికి చెందిన చరణ్ అనే విద్యార్థి అనంతపురం జిల్లా అనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. అతను ఫీజు డ్యూ ఉన్నాడు. మేనేజ్మెంట్ వాళ్ళు ఫీజు అడిగారు. ఫీజు కోసం ఒత్తిడి చేశారు. సంక్రాంతి సెలవులకు వెళ్తే తండ్రేమో ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ ఇద్దామని చెప్పాడు. అదే విషయం కాలేజీలో చెప్తే వాళ్ళు కొంచెం అవమానకరంగా మాట్లాడారు. దాంతో అతను అవమానాన్ని తట్టుకోలేక, ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఇంట్లో ఏమో డబ్బులు ఇవ్వట్లేదు, వీళ్ళేమో ఊరుకోవట్లేదు, ఏం చెప్పాలో ఎలా చేయాలో తెలియక ఉన్న పలంగా క్లాస్ రూమ్లోంచి లేచి వెళ్ళి గోడెక్కి దూకేశాడు. ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కొత్త ఘటన కాదు, తాజా ఘటన కాదు. జస్ట్ ఒక 3 రోజుల కిందట 21వ తేదీ విజయవాడ దగ్గర గోశాల అనే ఊర్లో ఉన్న శ్రీ చైతన్య కాలేజీలో ఫీజు కట్టలేదని, ఒక 50,000 ఫీజు డ్యూ ఉందని ఒక అమ్మాయిని, ఒక ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక అమ్మాయిని శ్రీ చైతన్య కాలేజీలో బయటకు గెంటేశారు. మెయిన్ గేట్ బయట వదిలేస్తే రాత్రి 10:30-11 ఆ టైంలో ఆ అమ్మాయి తండ్రిను అన్నయ్య వచ్చి గేటు బయట నిరసన వ్యక్తం చేశారు. అప్పుడు మీడియా రావడంతో వాళ్ళు భయపడి కాలేజ్ మేనేజ్మెంట్ ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లారు. అలాగే జనవరి 8వ తేదీన హైదరాబాద్లో ఉప్పాడ ప్రాంతానికి చెందిన భువనేశ్వరి అనే అమ్మాయి సేమ్ అటెంప్ట్ చేసింది, చనిపోయింది. నవంబర్ 23వ తేదీన ఇదే శ్రీ చైతన్య కాలేజీలో కౌశిక్ అనే కుర్రాడు హైదరాబాద్లో ఈ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో చదువు సేమ్ చనిపోయాడు. ఇలా మనం ఘటనలు చెప్పుకుంటూ వెళ్తే నాన్ స్టాప్గా అనేక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఎవరిది తప్పు చాలా స్పష్టంగా ఓపెన్గా ఒక బోల్డ్ అంశం నేను చెప్తాను. వాళ్ళు డబ్బులకు రుసుమెరిగారు. ఇప్పుడు జలగ ఉంటుందండి, జలకి ఏం కావాలి? రక్తం కావాలి. సో ఎక్కడైనా మనం బురదలో జలగలు ఉన్నప్పుడు మనం దిగితే అవి పట్టుకుంటాయి కదా, పీల్చేస్తాయి కదా, ఉన్న పలంగా పీల్చేస్తాయి కదా. అలాగే కార్పొరేట్ కాలేజీలకు, కార్పొరేట్ హాస్పిటల్స్కు ఏం కావాలి? వాళ్ళకు మానవత్వం ఉండదు, ఇంగితం ఉండదు. వాళ్ళు మ్యాక్సిమం డబ్బులు లాక్కోవాలనే చూస్తారు. ఎలాగైనా సరే డబ్బులు లాక్కోవాలని చూస్తారు. మానవత్వం, ఇంగితం అదేం అవసరం లేదు. డబ్బులు తీసుకోవాలి, ర్యాంకులు కొట్టాలి, మార్కెట్ చేసుకోవాలి, మళ్ళీ అడ్మిషన్లు పెంచుకోవాలి, మళ్ళీ ఫీజులు పెంచుకోవాలి, మళ్ళీ డబ్బులు లాగాలి. ప్యూర్లీ కార్పొరేట్ బిజినెస్. దానిలో నైతికత, విలువలు, సిగ్గు, లజ్జ ఇవేమీ ఉండవు. ఇక్కడ నేను తల్లిదండ్రుల్ని తప్పు పట్టాలనుకుంటున్నా. ఎందుకో మరి తల్లిదండ్రులు అదొక మోజు. శ్రీ చైతన్య, నారాయణ అంటే అదొక మోజు అయిపోయింది అంతే. మీ పిల్లాడు ఎక్కడ చదువుతున్నాడంటే శ్రీ చైతన్యలో ఇంటర్ చదువుతున్నాడండి, అదొక గొప్ప వాళ్ళకి. శ్రీ చైతన్యలో ఇంటర్ చదువుతున్నాడంటే అదొక గొప్పగా ఫీల్ అవుతారు. నారాయణలో ఇంటర్ చదువుతున్నాడండి ఐకాన్లో, అదొక గొప్ప. ఆ గొప్ప కోసమో లేదంటే ఆ నలుగురిలో కొంచెం తలెత్తుకొని ఉంటారనో అదే ఒక ప్రెస్టేజ్గా ఫీల్ అయిపోయి కార్పొరేట్ కాలేజీల్లో జాయిన్ చేసేస్తారు. అసలు ఆ కాలేజీలో ఏం జరుగుతుందో మీకు ఏమైనా తెలుసా? కాలేజీలో ఏం సబ్జెక్ట్ చెప్తారో మీకు ఏమైనా తెలుసా? నారాయణ, శ్రీ చైతన్య నేను ఛాలెంజ్ చేస్తున్నా. నారాయణ, శ్రీ చైతన్యలో సబ్జెక్ట్ చెప్పేది ఏమి ఉండదు. ఇతర కాలేజీల్లో మీరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో బోధనలు ఒక రోజంతా వినండి, నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో ఎడ్యుకేషన్ బోధనలు ఒక రోజంతా వినండి, చాలా వేరియేషన్ ఉంటుంది. నేను 2 ఫాలో అయ్యాను కాబట్టి చెప్తున్నా, నాకు తెలుసు. ఎందుకంటే నారాయణ, శ్రీ చైతన్య ఎలా ఉంటుందంటే సిస్టమ్, వాళ్ళు వీకెండ్ ప్రతి శనివారం ఎగ్జామ్ పెడతారు. ఒక శనివారం ఏమో AIEEE ఎగ్జామ్, ఒక శనివారం IIT ఎగ్జామ్, ఒక శనివారం MSET ఎగ్జామ్. ఇలా ప్రతి వారం కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన వీకెండ్ ఎగ్జామ్ పెడతారు. ఆ ఎగ్జామ్లో ఏ సిలబస్ ఉంటుందో అదే వారం మొత్తం నేర్పిస్తారు, పట్టిస్తారు. అంటే వాళ్ళు ఏం ఫాలో అవుతారంటే గుడ్డిగా, బ్లైండ్గా గత 20 సంవత్సరాలుగా MSET క్వశ్చన్ పేపర్స్లో ఏమేమి వచ్చాయి అవన్నీ బేస్ చేసుకొని వాళ్ళ కార్పొరేట్ ఆఫీసుల్లో పేపర్ సెట్టర్స్ అని ఉంటారు. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, పేపర్ సెట్టర్స్ అని ఉంటారనమాట వాళ్ళ కార్పొరేట్ ఆఫీసుల్లో.
శ్రీ చైతన్యలో కానీ నారాయణలో కానీ, కావాలంటే మీరు కనుక్కోండి. వాళ్ళు ఆ వీకెండ్ జరగబోతున్న ఎగ్జామ్కి సంబంధించి పేపర్ సెట్ చేస్తారు. వాళ్ళు ఎలా సెట్ చేస్తారు? వాళ్ళ సొంత ఐడియాలజీతో బుక్లో చూసి తయారు చేయరు. గత 20 ఏళ్ళుగా, గత 10 ఏళ్ళుగా ఎంసెట్లో ఏమొచ్చాయి, ఇప్పుడు సిలబస్లో ఏమున్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళ వారం మొత్తం కసరత్తు చేసి ఒక పేపర్ తయారు చేసి వదులుతారు. దాని మీద ఎగ్జామ్ పెడతారు. దానికి ఆ ఎగ్జామ్ కోసం వీళ్ళు ప్రిపేర్ చేస్తారు. అంటే నేను ఇక్కడ చెప్పేది అర్థమవుతుంది కదా. ఆ వారంలో పెట్టబోయే ఎగ్జాము ఎంసెట్ ఎగ్జాము, ఏఐట్రిపుల్ ఎగ్జాము, ఐఐటి ఎగ్జాము, దాని మీదనే వాళ్ళ ప్రిపరేషన్ ఉంటుంది. దానిలో వాళ్ళకు మార్కులు వస్తే అంటే ఆ 2 ఏళ్ళు కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు 2 ఏళ్ళు దాని మీదే సానపడతారు. బట్టి పట్టిస్తారు, విపరీతంగా బట్టి పట్టిస్తారు, రుద్దుతారు, పొద్దున్నే లేపుతారు, రుద్దుతారు, విపరీతంగా ప్రెజర్ ఉంటుంది అన్నమాట. సో ఇవి అంటే వాళ్ళు ఎగ్జామ్ రాసి 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 బట్టి పట్టి 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 అందులో కాస్త షైన్గా ఉన్నోడిని, కాస్త బాగుంది, బాగా ఎగ్జామ్లో బాగా రాస్తున్నాడు వీడు అనుకునే వాళ్ళని సెపరేట్గా చూసి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు. ప్రతి బ్యాచ్లో ఒక 100 మంది బ్యాచ్లో ఒక 20 మంది అటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా సానబట్టి వాళ్ళకి స్పెషల్ క్లాసులు చెప్పి వాళ్ళని జాగ్రత్త తీసుకొని వాళ్ళు ఇదిగో వీళ్ళు ర్యాంకులు సాధిస్తారు అని చెప్పి వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళకి సెపరేట్ కోచింగ్ ఇస్తారు. ఇది తప్ప ఇంకేమీ జరగదు. రెగ్యులర్ సిలబస్ చెప్పేది చాలా తక్కువ. రెగ్యులర్ సిలబస్ని బట్టి పట్టుకుంటారా అంటారు. మీరు ఇది బట్టి పట్టుకోండి అని వదిలేస్తారు. ఇంటర్మీడియట్ రెగ్యులర్ సిలబస్ ఉంటుంది కదా, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ది, అదేమో బట్టి పట్టమని వదిలేస్తారు. వీకెండ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాత్రం ఇదిగో లాస్ట్ వీక్ ఎగ్జామ్లో ఇది వచ్చింది, ఇది వీళ్ళు రాయలేదు, దానికి సొల్యూషన్ ఇది అని చెప్తారనమాట. కేవలం ఇదే జరుగుతుంది శ్రీ చైతన్య నారాయణలో జరిగే ఎడ్యుకేషన్ ఇదే. సో వాళ్ళు అంటే దీన్ని బట్టి వాళ్ళకి ఎలా ర్యాంకులు వస్తాయంటే, ఇంక 2 సంవత్సరాలు ప్రతి వారం అదే ఎగ్జామ్ రాస్తుంటే ఉంటారుగా, వాళ్ళల్లో జల్లెడ పట్టి వడపట్టి ఒక 100 మందిలో ఒక 20 మందిని తీస్తారుగా, ఆ 20 మందికి ర్యాంకులు వచ్చేలా చేస్తారు. సో ఇది పిల్లలకు తెలుసు ఎలా ఉంది, ఎలా చెప్తున్నారు అనేది. పిల్లలు ఇంటర్మీడియట్ అంటే అదే అనుకుంటారు వాళ్ళు. అందులోకి వెళ్ళిన వాళ్ళకి బయట ఇంటర్మీడియట్, ఇప్పుడు మా పిల్లాడు ఉన్నాడండి, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఫస్ట్ వాడిని శ్రీ చైతన్యలో జాయిన్ చేశాం. చేస్తే వాడు 2 రోజులు వెళ్ళి బయటకు వచ్చేసి నేను ఇంకా కాలేజీకి వెళ్ళను అన్నాడు. ఎందుకురా అంటే విషయం చెప్పేశాడు. అందులో ప్రతి వారం కూడా ఆ వీకెండ్ ఎగ్జామ్ పెడతారు, దాని మీదే మాకు చెప్తున్నారు తప్ప సబ్జెక్ట్ చెప్పట్లేదు, సిలబస్ చెప్పట్లేదు అని చెప్పేశాడు. అంటే ఎగ్జామ్కి సంబంధించి బట్టి పట్టిస్తున్నారని చెప్పేశాడు. వాడిని వేరే గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ చేసాం, చదువుకుంటున్నాడు. అంటే ఇలా తెలిసింది. ఆ తర్వాత ఇంకా కొంతమంది ద్వారా అనుభవం అయింది, ఇంకా కొంతమందిని. సో అందరు పిల్లలు అలా ఓపెన్గా తల్లిదండ్రులకు చెప్పరు, కాలేజీలో ఏం చెప్తున్నారనేది చెప్పరు. తల్లిదండ్రులు కూడా అందరు పిల్లలతో అలా ఇంటరాక్ట్ అవ్వరు. ఏరా మీ కాలేజీలో ఏం చెప్తున్నారు, ఇదిగో ఈ టెక్స్ట్ బుక్ తీసురా, ఈ మ్యాథ్స్ టెక్స్ట్ తీసురా, ఈ సొల్యూషన్ ఏంటి, ఈ ఫిజిక్స్ తీసురా, ఇదేంటి అనేది ఎవరైనా అడుగుతారా? ఎవరైనా ఇంటరాక్ట్ అవుతారా? ఏం అడగరు. ఏరా ఎన్ని మార్కులు వచ్చాయి? 95 వచ్చాయా? ఎందుకు 5 తగ్గాయి? చూడరా 50,000 ఫీజు కడుతున్నాం. ఇదే ఇలాగే ఉంటుంది తల్లిదండ్రుల ఇంటరాక్షన్. సో ఇక్కడ విద్యార్థి దశకు అత్యంత కీలకమైనది ఇంటర్మీడియట్. ఇటు 10th క్లాస్కి అంటే పునాదులకి, అటు బిల్డింగ్కి మధ్యలో ఉన్నది ఇంటర్మీడియట్. అందుకే దాన్ని ఇంటర్మీడియట్ అంటారు, ఇంటర్మీడియట్. సో ఇక్కడ విద్యార్థులు 90% గతి తప్పుతున్నారు. ఇది అయిపోయాక ఎంసెట్ రాస్తారు, ర్యాంక్ వస్తే పెద్ద కాలేజీలు, ర్యాంక్ రాకపోతే చిన్న కాలేజీలు, అంతే కదా. ఐఐటి రాస్తారు, ర్యాంక్ వస్తే ఐఐటికి వెళ్తారు, ర్యాంక్ రాకపోతే ఎంసెట్ రాస్తారు. ఐఐటి ట్రై చేసినాడికి ఎంసెట్ అయినా రాకపోద్దా అని ఆ తల్లిదండ్రుల సగటు తల్లిదండ్రుల ఆలోచన అలా ఉంటుంది. సో ఇక్కడ డబ్బున్నా లేకపోయినా ఇది ఒక మోజు అయిపోయింది. శ్రీ చైతన్య నారాయణ అనేది ఒక మోజు అయిపోయింది, తల్లిదండ్రులకు ఒక ప్రెస్టేజ్ అయిపోయింది, ఒక గొప్ప అయిపోయింది. దానివలన విద్యార్థుల ఫ్యూచర్ని నాశనం చేసేస్తున్నారు. డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చి మరీ కట్టేసి తగలబెడుతున్నారు అనమాట. ఆ కాలేజీలు మేపుతున్నారు. అందుకే శ్రీ చైతన్య నారాయణ వాళ్ళ దగ్గర వేల కోట్లు మూలుగుతున్నాయి, వేల కోట్లు, 100 కోట్లు మూలుగుతున్నాయి. నారాయణ గారు చూడండి, 1980sలోనే 90sలోనే కాలేజీ పెట్టాడు, సంపాదించాడు 100 కోట్లు సంపాదించాడు. టీడీపీలోకి వెళ్ళాడు, టీడీపీ పార్టీని పోషించాడు, పార్టీ తరఫున చాలా ఖర్చు పెట్టాడు. ఆ డబ్బులతో రాజకీయాల్లోకి వెళ్ళి రాజకీయాల్లో ఖర్చు పెట్టి రాజకీయాల్లో ఇన్వెస్ట్ చేసి పార్టీలో 2 సార్లు మంత్రి పదవి, ఒకేసారి ఎమ్మెల్సీ, ఒకసారి ఎమ్మెల్యే. ఏమన్నా ఇంకా అంతకుమించి నేను ఓపెన్గా చెప్తే మళ్ళీ చాలామంది హర్ట్ అవుతారులే, కానీ అంతే కదా. డబ్బులు ఎక్కడవి? ఆయన 100 కోట్ల అధిపతి, ఎక్కడవా డబ్బులు? పిల్లలు కాదా, తల్లిదండ్రులు కాదా? ఇప్పుడు శ్రీ చైతన్య వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఎక్కడో డబ్బులు.
సో ఇక్కడ అంటే ఇక్కడ కార్పొరేట్ కాలేజీలని సేవ చేయమని నేను చెప్పట్లా, పీక్కు తినొద్దు అని చెప్తున్నా. వాళ్ళు పీక్కు తింటుంటే విద్యార్థి తల్లిదండ్రులు ఎందుకు చేతగాని వల్ల ఉండాలి? తల్లిదండ్రులు ఎందుకు వేరే కాలేజీల గురించి ఆలోచించకూడదు? గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో చెప్పరా? గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో కూడా చెప్తారు బాగానే, లేదా అటానమస్ కాలేజీల్లో కూడా బాగానే చెప్తారు. ఒకసారి తల్లిదండ్రులనే మారాలి, తల్లిదండ్రులే మారాలి. ఇక్కడ పిల్లల ఎడ్యుకేషన్లో పిల్లల్ని కాలేజీల్లో ఇంటర్మీడియట్లో జాయిన్ చేసినప్పుడు 10th అయిపోయిన వెంటనే నారాయణ శ్రీ చైతన్య నారాయణ శ్రీ చైతన్య కాకుండా చాలా ఉంటాయి, ఆలోచించండి. సో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలకి విద్యార్థులను పిల్లల్ని బలి చేస్తున్నది తల్లిదండ్రులే, తప్పు తల్లిదండ్రులదే, ఆ పాపం తల్లిదండ్రులదే. ఒకటికి 2 సార్లు ఈ వీడియో చూసి ఆలోచించండి. కావాలంటే మీ పిల్లోడు ఎవరైనా కాలేజీలో చదువుతుంటే అడగండి, మీకు వీకెండ్ టెస్ట్ పెడతారా లేదా, దాని మీద ప్రిపేర్ చేస్తారా లేదా, మీకు సిలబస్ చెప్పకుండా బట్టి పట్టుకోమని వదిలేస్తారా లేదా అని అడగండి. అవునో కాదో చెప్తారు. థ్యాంక్ యూ.